అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో బయటకు వెళ్ళి సినిమాలు షికార్లని జాలీగా గడిపే ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు. ఈరోజు సంబంధాలు బాగుంటాయి. సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు అయితే ఈరోజు చాలా జరుగుతాయి. ఈరోజు మీరు ఫోన్లో మీ యొక్క ఇష్టమైనటువంటి వ్యక్తితోటి ఎక్కువసేపు సంభాషించే అవకాశాలు కూడా ఉన్నాయి. భావోద్వేగాలు బలోపేతం అవుతాయి. ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు మాత్రము ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలలో చురుకుగా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. ఈరోజు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ధైర్యాన్ని కొనసాగించాలి. విశ్వాసం ఉండడం చాలా అవసరం అవుతుంది. ప్రణాళికలను అమలు పరుస్తారు. వాణిజ్య విషయాలలో కూడా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఆకట్టుకునే ఫలితాలు సంభవమవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలకు సహాయం చేయటంలో మీరు విజయవంతులు అవుతారు. జాబితాను మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశి వారు మాత్రము ఎక్కువగా అధికారుల నుండి మెప్పు పొందబోతున్నారు. గౌరవ ప్రతిష్టలు కూడా దక్కుతాయి. పేదలకు సాయం చేసే మీకున్న మెప్పును పొందుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శుభ ప్రతిపాదనలు కూడా ఈరోజు స్వీకరించబడతాయి. బ్యాంకు రుణాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈరోజు ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది. దాని కారణంగా ఈరోజు మీరు ఒక సమస్య నుండి చక్కని పరిష్కారాన్ని కూడా వెతకగలుగుతారు. సోదరులతోటి పరస్పర చర్యను పెంచుకుంటారు. వాణిజ్య విస్తారమైనటువంటి విషయాలపై ఆసక్తిగా ఉంటారు. ఈరోజు కొన్ని లక్షణాలు అనేవి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ స్నేహితులలో కొంతమంది మీకు ఈరోజు మరి హాని కలిగించే ప్రయత్నాలు చేయడం కూడా సంభవం అవుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. తొందరపాటు వలన ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకండి. ఈరోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విద్యార్థులు మాత్రం శ్రమించి మంచి ఫలితాలను సాధించబోతున్నారు. శ్రమకు తగ్గ ఫలితాలను అయితే అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు. హార్డ్ సబ్జెక్టులలో ఉపాధ్యాయుల సహకారాలు అందుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు స్కిల్స్ నేర్చుకోవాలనుకునే వారికి శుభదినముగా ఉంటుంది. ఎవరైతే మరి ఎక్కువగా ఆసక్తిగా ఉంటారో వారు మాత్రం ఈరోజు వారి యొక్క పనులను చక్కగా చేసుకునేటటువంటి ఫలితాన్ని అయితే పొందుతారు. ఇక కంప్యూటర్ రంగాల్లో మెరుగైన ఫలితాలు అందుతాయి. ఉద్యోగస్తులకైతే శుభదినంగా ఉంటుంది. ఉద్యోగ ప్రదేశాల్లో ఉన్నటువంటి చిక్కులు ఆటంకాలు తొలగించడంలో సఫలీకృతం అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువులను దూరంగా ఉంచండి. వారి వల్ల మీకు నష్టం కలగకుండా ఉండటానికి ఈరోజు మీరు మెడలో ఏడుముఖి రుద్రాక్షను ధరించండి. జీవిత భాగస్వామితోటి మీరు మంచి ప్రవర్తనను కొనసాగించండి. వారికి మంచి బహుమతిని, వారికి నచ్చినటువంటి కలర్ దుస్తులను వారికి బహుమతిగా అందించండి. సంబంధాల్లో పారదర్శకతను కొనసాగించండి. ప్రేమ వివాహాల్లో సఫలీకృతం అవుతారు. ఈ వివాహం కాని వారికి మంచి సంబంధాలు అనేవి రావడం కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా ఎవరైతే మరి సంతాన విషయాల్లో చింతిస్తూ ఉన్నారో వారికి వాటి నుండి ఆ సమస్య నుండి పరిష్కారం కూడా లభించే అవకాశం ఉంది. విదేశీ రంగాలకు సంబంధించి వ్యాపారం చేసే వారికైతే చాలా లాభం అనేది చేకూరే అవకాశం కూడా ఉంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము తమ ప్రవర్తన ద్వారా ఇతరులను ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. మరియు ఈరోజు ఇబ్బంది పెట్టినటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా తొలగించబడతాయి. ఆర్థిక సమస్యలు గట్టెక్కడం వల్ల మనశ్శాంతిగా కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు రుణభారం తొలగిపోయి లాభాల పంట పండుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన శ్రేయస్కరమైన ఫలితాలను అయితే అందిస్తుంది రాశి వారికి. మరి ఈరోజు మంచి ఫలితాలను కూడా పొందడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీర్తికి భంగం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. ఇది గుర్తించదగిన విషయం. రాశివారు కోపాన్ని తగ్గించుకుంటేనే మంచిది. ఇక వ్యాపారస్తులైతే ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి సూర్యారాధన చేయటం వలన మీకు మేలు కలుగుతుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే 87. మరి లక్కీ కలర్ అయితే లోహ.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.